ఆచి చికెన్ మసాలా నీట్ పరీక్షకు చెందిన కొత్త తేదీలను త్వరలో వెల్లడించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు 14 అంతర్జాతీయ కేంద్రాలతో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే 3న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష జరగడానికి ముందే సర్క్యులేట్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎగ్జామ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై సమగ్ర విచారణ కోసం ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టింది. అయితే కొత్తగా విద్యార్థులు రిజిస్ట్రేషన్ అవసరం లేదని ఎన్టీఏ చెప్పింది. అదనపు ఎగ్జామ్ ఫీజు కూడా అవసరం లేదని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ డేటా ఎగ్జామ్ సెంటర్లను యథావిధిగా కొనసాగించనున్నారు. గతంలో విద్యార్థులు చెల్లించిన ఫీజులను తిరిగి రీఫండ్ చేయనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ అంటే కూడా ఆల్రెడీ రాసిన విద్యార్థులు ఎగ్జామ్ ఎవరైతే రాశారో వారు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? మనం చూస్తున్నాము నీట్ యూజీ 2026 పరీక్షను అటు ఏదైతే ఎన్టీఏ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది, జాతీయ పరీక్ష సంస్థ. ఎందుకంటే ప్రధానంగా రాజస్థాన్ లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు ఏదైతే వచ్చినటువంటి వార్తలకు సంబంధించి కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. రాజస్థాన్ కి సంబంధించినటువంటి డిప్యూటీ డీజీపీ కూడా ఈ అంశాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దేశవ్యాప్తంగా మే 3న జరిగినటువంటి నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినటువంటి విషయం మనకు తెలుస్తుంది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామనేది కూడా ఏదైతే జాతీయ పరీక్ష సంస్థ స్పష్టం చేసింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్ష వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదని కూడా తెలపడం జరిగింది. పరీక్షా తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులను విడుదల చేస్తామని కూడా పేర్కొనడం జరిగింది. ఇక ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలపైన సిబిఐ దర్యాప్తు చేస్తున్నట్లు కూడా జాతీయ పరీక్ష సంస్థ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ నెల 3న జరిగినటువంటి నీట్ పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చినటువంటి సుమారు 120కు పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీస్ పేపర్ ను గుర్తించినట్లు రాజస్థాన్ అదనపు డీజీపీ విశాల్ బన్సాల్ వెల్లడించినటువంటి విషయం తెలిసిందే. ఈ మెటీరియల్ లో రాజస్థాన్ లోని చికార్లో పరీక్షకు సంబంధించి 42 గంటల ముందు వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చినట్లు కూడా గుర్తించారు. ఇందులోని సమాచారం నీట్ ప్రశ్నపత్రంలోని 600 మార్కుల ప్రశ్నలతో పోలి ఉండటం గమనార్హంగా కూడా మనం చెప్పొచ్చు. కొన్ని ప్రశ్నల్లోని జవాబులు క్రమం కూడా అచ్చం ఒకేలా ఉండడం కూడా పలు అనుమానాలకు సాగిస్తుంది. ఆ ప్రాక్టీస్ పేపర్ సంబంధించినటువంటి కేరళలోని వైద్య కళాశాలలో చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తుల్లో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈ నెల 1న చికార్లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్ ను ఇచ్చారనేది కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఆ తర్వాత అది పీజీ, వసతి గృహాల, కోచింగ్ నెట్వర్క్లు, కెరియర్ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులకు చేరిందనేది కూడా అధికారులు ఎంక్వైరీలో తేలినట్టు కూడా తెలుస్తోంది. ఆ మెటీరియల్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయనేది కూడా తెలుస్తోంది. దీనిని విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే 30,000కు పైగా వసూలు చేశారనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఏదైతే చర్చ నడుస్తా ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా రాజస్థాన్ పోలీసులు అధికారులు పేర్కొనడం జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఇప్పటికే పలువురు అనుమానితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా 20 లక్షల మందికి పైగా కూడా విద్యార్థులు ఈ పరీక్షను రాసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 78,000 మందికి పైగా కూడా నీట్ పరీక్షను రాసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించినటువంటి ఈ నిర్ణయంతో కూడా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. నీట్ పరీక్షలో విద్యార్థులు పోలిన ప్రశ్నలు ఏవైతే ప్రాక్టీస్ పేపర్ లో దొరకడంతో కూడా వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా నీట్ ఎగ్జామ్ కోసం విద్యార్థులు ప్రిపేర్ అయి ఉంటారు. ఒక మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ లో ఉండి ఎగ్జామ్ రాస్తుంటారు కాబట్టి
మళ్ళా తిరిగి ఈ వార్త అనేది మానసికంగా కూడా విద్యార్థుల తల్లిదండ్రులను కూడా బాధ పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితులే కొంత ఎదురైనా కూడా చూస్తా ఉన్నాము. ఆ సెంటర్ వరకు మాత్రమే నీట్ పరీక్షను రద్దు చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఏదైతే జాతీయ పరీక్షా సంస్థ వెల్లడించడంతో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే ఈ ఎగ్జామ్ కి సంబంధించి తీసుకున్న నిర్ణయంతో అటు తిరిగి ఎగ్జామ్ కి విద్యార్థులు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళా కోచింగ్ సెంటర్స్ కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఇలాంటి చర్యకు పాల్పడినటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా కూడా పరీక్ష విధానానికి సంబంధించినటువంటి విషయంలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా. ఇప్పుడు మళ్ళీ రీ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టబోతున్నారు సంబంధించి ఎన్టీఏ దానికి ఎగ్జామ్ డేట్ ఏమైనా రిలీజ్ చేసిందా? ఏదైతే ఎన్టీఏ ఒకటే చెప్పడం జరిగింది, త్వరలోనే తాము ఎగ్జామ్ డేట్ ని ప్రకటిస్తాము, కానీ ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తామనేది మాత్రం ఒక క్లారిటీ ఇవ్వలేదు. కానీ త్వరలోనే ప్రకటన చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. కానీ పరీక్ష ఫీజులకు సంబంధించి ఎవరు కూడా ఫీజు కట్టని అవసరం లేదు, తమ వద్ద పూర్తి డేటా ఉంది అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మొత్తం మీద పరీక్ష రద్దు కావడం మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులని కొంత బాధిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వంశీ, అయితే మెటీరియల్ మొత్తం కూడా రాజస్థాన్ లో పరీక్షకు 42 గంటల ముందే వాట్సాప్ లో అందుబాటులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది గుర్తించడానికి ఇంత ఆలస్యం ఎందుకైంది? ప్రధానంగా ఏదైతే పరీక్ష అయిన తెల్లారి ఈ విషయం బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా వాట్సాప్ గ్రూప్లలో ఈ పరీక్షకు సంబంధించినటువంటి మెటీరియల్స్ సంబంధించి దొరికినట్టు కూడా రాజస్థాన్ కి చెందినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు కఠినంగా వివరించలేదు, ఎక్కడ లీక్ అయింది, ఎవరు చేశారు, ఏంది అనే అంశానికి సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఈ పరీక్షకు సంబంధించిన అంశం పైన సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నటువంటి ఎవరినైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదనేది కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇంతకంటే పెద్ద ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఎన్టీఏ ఎప్పుడు కూడా వెనక్కి తగ్గలేదు. కానీ ఈసారి ఇంత కఠినంగా వ్యవహరించడానికి ఏమైనా కారణాలున్నాయా? ఖచ్చితంగా గతంలో మనం చూసాము, ఒక సెంటర్ లో మాత్రమే పరీక్ష లీక్ అయినట్టు వచ్చింది. కేవలం ఆ పరీక్ష సెంటర్ వరకే రీ ఎగ్జామ్ ని నిర్వహించారు. ప్రజెంట్ స్పష్టమైనటువంటి ఆధారాలు వివిధ రాష్ట్రాల్లో కూడా వాట్సాప్ కు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా కొన్ని కోచింగ్ సెంటర్స్ కి సంబంధించి కావచ్చు, కాలేజీలకు కూడా ముందస్తుగానే 42 గంటల ముందుగానే ఈ మెటీరియల్ వెళ్ళినట్టు వాట్సాప్ గ్రూప్లలో, దాంతో పాటుగా పేపర్ కి సంబంధించి ఏదైతే పరీక్ష సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్, క్వశ్చన్స్ అన్ని కూడా సపరేట్ పేపర్ లో వెళ్ళినట్టు కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు పోలీస్ శాఖ సంపాదించింది రాజస్థాన్ కి సంబంధించి. దాంతో సిబిఐ కూడా ముందస్తుగానే ఈ ప్రాథమిక విచారణలో కూడా లీక్ అయినట్టు కూడా స్పష్టంగా తేల్చింది. కాబట్టే వెంటనే ఎన్టీఏ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎన్టీఏ గనక ఈ నిర్ణయం తీసుకోకపోతే ఫర్దర్ గా కొంతమంది హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది, సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది, పరీక్ష సంబంధించినటువంటి అంశం పైన అనేక వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ప్రాథమిక నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ఎన్టీఏ ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఆషామాషి వ్యవహారం అయితే కాదని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇంత పెద్ద పరీక్షకు సంబంధించిన నీట్ ఎగ్జామ్ కు సంబంధించి దాదాపుగా 20 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాసినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ చెక్ పెట్టే విధంగా, దాంతో పాటుగా పరీక్షా విధానానికి సంబంధించి ఎన్టీఏ పైన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతో కూడా ఎన్టీఏ వెంటనే దీనికి సంబంధించినటువంటి నీట్ ఎగ్జామ్ ని రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. అయితే వంశీ, ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీసుకున్న ఈ నిర్ణయం పైన ఎవరైనా సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టులో కానీ పిటిషన్లు దాఖలు చేశారా? ఇప్పటి వరకు కూడా ఎవ్వరు కూడా పిటిషన్లు వేసినట్టు కూడా సమాచారం లేదు.
ఎందుకంటే పోలీస్ శాఖకు సంబంధించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలు సంపాదించింది. సిబిఐ కూడా ఈ అంశానికి సంబంధించి ప్రాథమిక సమాచారంతో, ప్రాథమిక ఆధారాలతోటి కూడా ఎన్టీఏకి వీటిపైన స్పష్టం చేసిన తర్వాత రద్దు చేసినట్టు కూడా తెలుస్తోంది. కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్ళినా కూడా ఈ యొక్క నిర్ణయానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందనేది కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేవలం ఒక్క రాష్ట్రంలో లీక్ అయినటువంటి పరీక్ష ఏదైతే ఒక రాష్ట్రానికి సంబంధించో, ఒక సెంటర్ కో, ఒక జిల్లాకో పరిమితమైనటువంటి అంశం కాదు, ఒక దగ్గర లీక్ అయినటువంటి విషయం కాదు. దాదాపుగా దీని వెనకాల అనేక రాష్ట్రాల్లో కూడా ఈ పేపర్ లీక్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే కేరళలో లీక్ అయింది అంటున్నారు, రాజస్థాన్ లో వచ్చింది అంటున్నారు, తమిళనాడులో వెళ్ళింది, ఇలా అనేక రాష్ట్రాలు ప్రతి నిమిషానికి ఒక వార్త తెలుస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్ని రాష్ట్రాలకు ఈ పేపర్ లీకేజ్ అనేది జరిగింది అనేది కూడా పూర్తి స్థాయిలో నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం చూస్తాం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళడం జరిగింది, వాట్సాప్ లలో వాళ్ళ ఫ్రెండ్స్ కి వెళ్ళడం జరిగింది పరీక్ష రాసేటటువంటి వారికి. దాంతో పాటుగా కాలేజీలకు వెళ్ళింది అని తెలుస్తుంది, కొంతమంది ట్యూటోరియల్స్ కి వెళ్ళండి అని కూడా తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా నిగ్గు తెలిసినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి ఒక కాలేజీకి గానీ, ఒక ట్యూటోరియల్స్ గానీ ఈ పరీక్ష పేపర్ కి సంబంధించి చేరిందనంటే కొన్ని వందల మంది నుంచి వేల మంది నుంచి లక్షల మందికి కూడా చేరే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా సిబిఐ పూర్తి స్థాయి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. అసలు పేపర్ పరీక్షను రద్దు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిగ్గు తేల్చాల్సింది ఎవరు దీన్ని లీక్ చేశారు, దీనికి మూల కారణాలు ఎవరున్నారు, మూల కారకులు ఎవరు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ సిబిఐ దీన్ని లీక్ చేసినటువంటి వారిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే వారందరినీ కూడా అరెస్ట్ చేస్తామని కూడా తెలపడం జరిగింది. ఇప్పటికే పలువురిని అంటే వంశీ, ఒకటి మీరు అన్నట్లు కూడా కేవలం ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది, ఒక జిల్లాకి మాత్రమే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ పరీక్షను రద్దు చేశారంటే కూడా ఇది ఎంత కఠినంగా తీసుకున్నారని నిర్ణయం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది పునరావృతం కాకుండా ఎన్టీఏ అలాంటి చర్యలు తీసుకుంటుందా? మళ్ళీ ఇలాంటి పేపర్ లీక్ అంశాలు కానీ ఎలాంటి ఇట్లా పొరపాట్లు కాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటుందా? ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఇంటి దొంగలను పరమాత్ముడు కూడా పట్టలేడు అనేది కూడా మనం గతంలో సామెత వింటా ఉంటాం. గతంలో జరిగినటువంటి పేపర్ లీకేజ్ కి సంబంధించి కూడా లీకేజ్ అయినప్పుడు కూడా ఎన్టీఏ ఇదే రకమైనటువంటి విషయం చెప్పింది. భవిష్యత్తులో తాము పేపర్ లీకేజ్ కి తావు లేకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా తెలపడం జరిగింది. కానీ ప్రజెంట్ అదే మళ్ళీ పేపర్ లీకేజ్ కావడం జరిగింది. ఈసారి ఒక సెంటర్ కి పరిమితమైనటువంటి పరిస్థితి లేదు. కేరళ నుంచి రాజస్థాన్ కి, ఏదైతే రాజస్థాన్ నుంచి ఇంకొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా పేపర్ లీకేజ్ అయినటువంటి విషయం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా సాంకేతిక పరంగానైనా సరే కొంత ఎన్టీఏ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. పేపర్ లీకేజ్ చేసిన వారిపైన కూడా తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇదే అంశానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా కొంత ఏదైతే ప్రజల్లో వ్యతిరేకత, ఏదైతే కొంత ఒత్తిడి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి అంశాలకి సంబంధించి ఎలాంటి ఏవైతే ఈ లీకేజీలకు సంబంధించినటువంటి పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. ప్రజెంట్ పేపర్ కి సంబంధించి ఏదైతే పేపర్ కి సంబంధించి సెంటర్స్ కి వస్తుందో ఆ సెంటర్స్ కి వచ్చేటటువంటి మార్గ మధ్యంలోనే ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నట్టు కూడా గతంలో కూడా అనేక నిజ నిరూపణలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. కాబట్టి ప్రజెంట్ వీటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ వంశీ. సో మొత్తం మీద దేశవ్యాప్తంగా జరిగిన వైద్య పరీక్ష ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 అయితే రద్దయిపోయింది. మే 3న జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్ లో గెస్ట్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షా వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో గెస్ట్ పేపర్ కు ముందే ఎలా సర్క్యులేట్ అయింది, దీని వెనుక ఏమైనా వ్యవస్థీకృత ముఠా ఉందా,
అన్న కోణంలో సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి అప్పగించింది. ఇక విచారణకు అవసరమైన అన్ని రికార్డులను సిబిఐకి అందించి పూర్తిగా సహకరిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. अरे उधर से इधर भेज रहे हैं आपकी तरफ, आप उधर भेज रहे हो तो ऊपर से कूद जाते हो. బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 552 నగరాలు 14 అంతర్జాతీయ కేంద్రాలతో కలిపి సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే 3న నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. నీట్ పరీక్షలో విద్యార్థులు ఎదుర్కొన్న ప్రశ్నలను పోలిన 100 ప్రశ్నలు పరీక్ష జరగడానికి ముందే సర్క్యులేట్ అయినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపైన రాజస్థాన్ పోలీసులు విచారణ చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎగ్జామ్ ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరీక్షలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. अरे उधर से इधर भेज रहे हैं आपकी तरफ, आप उधर भेज रहे हो तो अच्छा ऊपर से कूद जाते हो. उन्होंने मना कर दिया कि इधर से निकल जाओ नीचे से. अब उधर से नहीं जाने देंगे, क्या करें. పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు వారి కుటుంబాలకు అసౌకర్యం కలిగినా పరీక్షల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టేందుకే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. లీకేజీతో దెబ్బతిన్న ఆశావాహులకు న్యాయం చేయడానికే ఈ రీ ఎగ్జామ్ జరగనుంది. త్వరలోనే అధికారిక మార్గాల ద్వారా కొత్త తేదీలను ప్రకటించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా అధికారిక సమాచారం కోసం వేచి చూస్తూ విద్యార్థులు తమ సన్నద్దతను కొనసాగించాలని సూచించింది. మళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఎంచుకున్న పరీక్ష కేంద్రాలే దాదాపు చెల్లుబాటు అవుతాయి. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము వసూలు కూడా చేయనక్కర్లేదు. కొత్త పరీక్ష తేదీకి ముందు ఎన్టీఏ తాజా అడ్మిట్ కార్డులను జారీ చేస్తోంది. आप नियम इस तरीके से आप प्रदर्शन करना नहीं कर सकते. आप लोग समय से नीचे हो जाए.